మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 18వ తేదీన కొత్త అమావాస్య రాబోతుంది. ఇది చాలా పవర్స్ కలిగిన అమావాస్య. ఎందుకంటే ఇది ఈ విశ్వావసు నామ సంవత్సరంలోని ఆఖరి అమావాస్య. మామూలుది కాదు, చాలా శక్తివంతమైనది. కనుక ఈ అమావాస్య రోజున మందార ఆకుతో ఈ చిన్న పని చేస్తే చాలు, మీకు బంగారం, భూములు కొనుక్కునే అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి. మీరు కోరినంత బంగారం కొనుక్కోగలుగుతారు. ఎందుకంటే మనిషి జీవితంలో ఆర్థిక స్థిరత్వం అనేది చాలా ముఖ్యం. అందులోనూ మన భారతీయులకు బంగారం మరియు భూమి అంటే కేవలం ఆస్తులు మాత్రమే కాదు, అవి ఒక సెంటిమెంట్, ఒక సామాజిక హోదా మరియు భవిష్యత్తుకు భరోసా. బంగారం ధర రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతోంది. ఒకప్పుడు తులం బంగారం తక్కువ ధరకి వచ్చేది, కానీ ఇప్పుడు సామాన్యుడు తులం బంగారం కొనాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అలాగే భూమి కూడా. భూమిపుత్రుడు అని పిలువబడడం మన సంస్కృతిలో ఒక గొప్ప గౌరవం. సొంత ఇల్లుండాలి, కాస్తో కూస్తో సాగు భూమి ఉండాలి అనేది ప్రతి ఒక్కరి కల. ఈ రోజుల్లో భూమి విలువ బంగారం కంటే వేగంగా పెరుగుతోంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని ఈ 2 రూపాల్లో దాచుకోవాలని తపిస్తుంటారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లే వెళ్ళిపోతుంటే, అప్పుడ బాధలు వేధిస్తుంటే, కనీసం ఒక చిన్న ముక్కు పుడక కొనాలన్నా, గజం స్థలం కొనాలన్నా అడ్డంకులు ఎదురవుతుంటే, వాటి వెనుక ఏదో ఒక దోషం కానీ లేదా లక్ష్మీ కటాక్షం లోపించటం కానీ ఉండవచ్చు. కానీ ఈ అమావాస్య రోజున మందార ఆకుతో చేసే ఈ పరిహారం మీ దరిద్రాన్ని పోగొట్టి ధన ప్రవాహాన్ని మీ వైపు తిప్పుతుంది. తద్వారా మీరు బంగారం మరియు భూములు కొనే స్థాయికి చేరుకుంటారు. కాబట్టి తప్పనిసరిగా అందరూ ఈ అమావాస్య రోజు మందార ఆకుతో ఈ పరిహారం చేసుకోండి. మరి అసలు ఈ అమావాస్య రోజున మందార ఆకుతో ఏం చేయాలి, ఆ పరిహారం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో వదిలేస్తే ఈ పరిహారంలోని అసలు పరమార్థం మీకు అర్థం కాకపోవచ్చు. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ అమావాస్య రోజు ఒక గ్లాసులో లేదా చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీటిలో చిటికెడు కుంకుమను కలిపి తర్వాత ఆ కుంకుమ నీటిని తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో పోసేయండి. ఇలా ఈ అమావాస్య రోజు కుంకుమ నీటిని రావి చెట్టు మొదట్లో పోస్తే దోషాలు, కష్టాలు, బాధలు పోతాయి. ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది కాబట్టి చక్కగా మీరు సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని, వాకిల్ని శుద్ధి చేసుకోవాలి. అలాగే గుమ్మం బయట కూడా చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కుని ముగ్గు వేసుకోవాలి. ఇలాంటివి చేయడం వలన మనకు బాగా కలిసి వస్తుంది. చాలామంది అమావాస్య అంటే అదేదో చెడు, అది మనకి కీడును తెచ్చిపెడుతుంది, ఆ రోజున మనం అసలు ఏ పని కూడా చేసుకోకూడదు, పూజ చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా అనుకుంటూ ఉంటారు. కానీ అదేమీ లేదు. మీరు ఈ అమావాస్య రోజున కూడా చక్కగా గుమ్మం బయట ఓడుచుకుని కల్యాపు చల్లుకుని ముగ్గులు వేసుకోవచ్చు. ఇలా చేసుకోవటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మామూలుగా అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు. అమావాస్య తిథుల్లో మనకున్నటువంటి చెడును తీసేసుకోవడానికి మనం ఎలాంటి పరిహారాలు చేసినా రిజల్ట్ అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుంది. ఎందుకంటే అమావాస్య గడియలు, అమావాస్య పవర్ అనేది అంత శక్తివంతంగా ఉంటుంది. మామూలు రోజుల్లో మనం ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ వాటికి రిజల్ట్ రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకు రిజల్ట్ కొన్ని క్షణాల్లోనే లేదా కొన్ని నిమిషాల్లోనే వెంటనే వచ్చేస్తుంది. అందులోనూ ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఇలాంటి అమావాస్య రోజు చేసే ఈ పరిహారం వల్ల 100కి 1000% రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మందార ఆకు గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వనరులలో ఇది ఒకటి. ఆధ్యాత్మికంగా చూసినా, ఆయుర్వేద పరంగా చూసినా మందారకు ఉన్న ప్రాముఖ్యత అంత ఇంత కాదు. మందార చెట్టును మన పురాణాల్లో అభీష్ట ఫలప్రదాయిని అని వర్ణించారు. అంటే మనం కోరుకున్న కోరికలను తీర్చే శక్తి ఈ మొక్కకు ఉంది.
మందార ఆకు పచ్చగా నిగనిగలాడుతూ ఉంటుంది. మందార ఆకు విశ్వంలోని సకల శక్తి తరంగాలను గ్రహించి వాటిని సానుకూల శక్తిగా మార్చి మనకు అందిస్తుంది. ముఖ్యంగా ఎరుపు రంగు మందార పువ్వులు గణపతికి, అమ్మవారికి ఎంతో ఇష్టమని మనందరికీ తెలుసు. అయితే పువ్వుల వెనుక ఉన్న ఆకు కూడా అంతే శక్తివంతమైనది. లక్ష్మీదేవికి మందార అంటే ఎంతో ప్రీతికరమైనది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎక్కడైతే మందార చెట్టు ఉంటుందో అక్కడ దుష్ట శక్తులు దరిచేరవు. మందార ఆకులో లక్ష్మీ కటాక్షాన్ని ఆకర్షించే గుణం ఉంది. మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుని సానుకూలతను నింపే అద్భుత శక్తి ఈ ఆకుకు ఉంది. మందార ఆకుకే కాదు, మందార చెట్టుకు కూడా ఎన్నో శక్తులుంటాయి. మందార చెట్టును ఎవరైతే ఇంటి దగ్గర పెంచుకుంటారో వారి ఇంట్లో ధన సమస్యలు ఎక్కువగా రావు. మందారలోని ప్రతి ఆకులో, కొమ్మలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ముఖ్యంగా ఇంటి సింహద్వారం వద్ద ఎర్రని పూలు పూసే మందార మొక్క ఉంటే అది ఒక అద్భుతమైన నరదృష్టి నివారణగా పనిచేస్తుంది. సమాజంలో మనం ఎదుగుతున్నప్పుడు మనపై పడే కుళ్ళు, కుతంత్రాలు లేదా ఇతరుల నెగిటివ్ ఎనర్జీని ఈ మొక్క తన ఆకర్షణీయమైన పూల ద్వారా గ్రహించి నిర్వీర్యం చేస్తుంది. తద్వారా మీ ఇంటిని ఒక అదృశ్య రక్షణ కవచంలా కాపాడుతుంది. అలాగే మందార మొక్క ఉన్న ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి మనస్పర్ధలు తొలగిపోతాయి. అయితే రంగుల విషయంలో జాగ్రత్త వహించాలి. కేవలం ఎరుపు మరియు గాఢమైన పింక్ రంగు మందారాలను మాత్రమే ఇంటి ఆవరణలో పెంచడం అత్యంత శుభప్రదం. తెలుపు, పసుపు లేదా గంధం రంగు మందారాలను ఇంటి ముందు పెంచడం వల్ల అనారోగ్య సమస్యలు లేదా మానసిక అశాంతి కలిగే అవకాశం ఉంది. వాస్తుశాస్త్రం ప్రకారం మందార మొక్కను ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో నాటడం వల్ల సూర్యశక్తి పుష్కలంగా లభించి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మొక్క ఎప్పుడూ పచ్చగా జీవకళతో ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మొక్క ఎండిపోతుంటే అది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతోందని అర్థం. అటువంటప్పుడు వెంటనే కొత్త మొక్కను నాటుకోవాలి. ప్రతిరోజు ఉదయాన్నే వికసించిన ఎర్ర మందారాలను చూడటం వల్ల మెదడులోని ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఇక ధనాన్ని ఆకర్షించడంలో మందార ఆకు ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది. మీ జాతకంలో ఎన్ని దోషాలున్నా ఈ అమావాస్య నాడు చేసే పరిహారం వాటిని అణచివేస్తుంది. మందార ఆకుకున్న మరో గొప్ప గుణమేమిటంటే అది సహనాన్ని మరియు స్థిరత్వాన్ని ఇస్తుంది. బంగారం, భూమి వంటి స్థిరాస్తులు కొనాలంటే మనిషికి మానసిక స్థిరత్వం, సరైన నిర్ణయం తీసుకునే శక్తి ఉండాలి. ఆ శక్తిని ఈ ఆకు మనకు ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవి చంచలమైనది అంటారు, కానీ మందార ఆకుతో చేసే పూజ వల్ల ఆ లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుంది. అందుకే దీనిని ధన ఆకర్షణ పత్రం అని కూడా పిలవవచ్చు. మందార ఆకులోని 5 ఈనెలు పంచభూతాలకు ప్రతీకగా చెబుతారు. ఈ పంచభూతాల ఆశీస్సులు ఉంటేనే మనం భూమిని కానీ బంగారాన్ని కానీ సంపాదించగలం. ప్రకృతిలోని ఈ అద్భుత శక్తిని మనం సరైన సమయంలో అంటే ఈ అమావాస్య వంటి పర్వదినాన ఉపయోగించుకుంటే ఫలితం రెట్టింపు అవుతుంది. కష్టపడటం మనవంతైతే ఆ కష్టానికి దైవబలాన్ని తోడు చేయడం ఇలాంటి పరిహారాల వంతు. మందార ఆకును కేవలం ఒక ఆకుగా చూడకండి. అది మీ దరిద్రాన్ని పారద్రోలే ఒక దివ్యమైన ఆయుధం. మీ కోరికలు ఎంత పెద్దవైనా ఆ కోరికల భారాన్ని మోసి వాటిని దేవతలకు చేరవేసే వాహికగా ఈ ఆకు పనిచేస్తుంది. అందుకే ఈ పరిహారంలో మందార ఆకును ప్రధానంగా ఎంచుకోవడం జరిగింది. అసలు మందార ఆకుతో ఏం చేయాలంటే, ఈ అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుచిగా ఉండాలి. సాయంత్రం 6 లోపు అంటే పగటిపూట ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ముందు ఒక మంచి మందారాకుని ఎంచుకోవాలి. ఆ ఆకు ఎక్కడా చిరిగిపోయి ఉండకూడదు, రంధ్రాలు ఉండకూడదు మరియు వాడిపోయి ఉండకూడదు. పచ్చగా ఆరోగ్యంగా ఉన్న ఒక ఆకును చెట్టు నుండి కోసేటప్పుడు ఆ చెట్టుకు నమస్కరించి మీ కోరికను మనసులో అనుకుని కోయండి. ఆ తర్వాత ఆ ఆకును శుభ్రమైన నీటితో కడిగి తుడిచి మీ పూజ గదిలోకి తీసుకువెళ్ళండి. పూజ గదిలో దేవుడి పటాల ముందు ఒక పీటపై లేదా నేరుగా దేవుడి ముందే ఈ ఆకును ఉంచాలి. ఆకు చివరి భాగం మీ వైపు ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఆ మందారాకుకు 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ 3 బొట్లు త్రిమూర్తులకు లేదా త్రిశక్తి స్వరూపాలకు ప్రతీక.
ఆ తర్వాత ఆ ఆకు మధ్యలో ఒక స్పూన్ పెసరపప్పును వేయాలి. పెసరపప్పు ఎందుకు అంటే ఈ పప్పు మన జాతకంలో దోషాలను తొలగిస్తుంది, బంగారం భూములు కొనగలిగే శక్తినిస్తుంది. ఆ పెసరపప్పు పైన ఒక చిన్న బెల్లం ముక్కను ఉంచాలి. బెల్లం గురుగ్రహానికి మరియు సూర్యుడికి సంకేతం. జీవితంలో తీపిని అంటే విజయాన్ని మరియు ఐశ్వర్యాన్ని బెల్లం సూచిస్తుంది. దీనితో పాటు చిటికెడు పసుపును కూడా ఆ పెసరపప్పు పైన వేయాలి. పసుపు మంగళకరమైనది మరియు లక్ష్మీ స్వరూపం గనుక ఇలా ఆకుపై పెసరపప్పు, బెల్లం, పసుపు ఉంచిన తర్వాత 2 చేతులు జోడించి దేవుడికి నమస్కరించాలి. మీ మనసులో ఉన్న బలమైన కోరికను అంటే స్వామి, నాకు సొంత భూమి కొనే అవకాశం కల్పించు, మా ఇంట్లో బంగారం వృద్ధి చెందేలా చూడు, మా ఆర్థిక ఇబ్బందులు తొలగించు అని చాలా ఏకాగ్రతతో వేడుకోవాలి. మీ కోరికను ఒక సంకల్పంలా చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆ మందారాకును అలాగే 24 గంటల పాటు పూజ గదిలోనే ఉంచాలి. అంటే మీరు ఈ రోజు ఉదయం 8 గంటలకు ఈ పరిహారం చేస్తే మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు అది అక్కడే ఉండాలి. ఆ 24 గంటల సమయంలో ఆ ఆకు విశ్వంలోని ధనశక్తిని ఆకర్షించి మీరు పెట్టిన వస్తువులలో ఆ శక్తిని నిక్షిప్తం చేస్తుంది. 24 గంటలు ముగిసిన తర్వాత స్నానం చేసి దేవుడికి నమస్కరించి ఆ ఆకును నెమ్మదిగా తీసుకోవాలి. ఆ ఆకులోని పెసరపప్పు, బెల్లం మరియు పసుపుతో సహా తీసుకువెళ్ళి ఒక ఆవుకు తినిపించాలి. హిందూ ధర్మంలో ఆవును సాక్షాత్తు మహాలక్ష్మిగా, ముక్కోటి దేవతల నిలయంగా భావిస్తాము. ఆవుకు ఈ పదార్థాలను తినిపించడం వల్ల మీ కోరిక నేరుగా ఆ దేవతలకు చేరుతుంది. ఒకవేళ మీ ప్రాంతంలో ఆవు లభ్యం కాకపోతే కంగారు పడకండి. ఆ ఆకులోని పెసరపప్పును, బెల్లాన్ని పక్షులకు లేదా చిట్టి చీమలకు ఆహారంగా వేయవచ్చు. పక్షులు ఆ గింజలను తిన్నా లేదా చీమలు ఆ బెల్లాన్ని తిన్నా కూడా మీకు అంతే ఫలితం దక్కుతుంది. ప్రకృతిలోని జీవులకు ఆహారం పెట్టడం అనేది ఒక గొప్ప పుణ్యకార్యం. అది మీ ఆర్థిక అడ్డంకులను తొలగిస్తుంది. ఆ ఆకును మాత్రం ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఇలా ఈ చిన్న పనిని అత్యంత భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మీకు బంగారం మరియు భూములు కొనే యోగం పడుతుంది. ఇది చాలామంది అనుభవపూర్వకంగా తెలుసుకున్న పరిహారం. అమావాస్య రోజున ఉండే ఆ ప్రత్యేక శక్తి, మందారాకుకు ఉన్న ఆకర్షణ గుణం, పెసరపప్పు మరియు బెల్లం యొక్క గ్రహ అనుకూలత ఇవన్నీ కలిసి మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకువస్తాయి. మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం కలగడం లేదు అని బాధపడేవారు ఈసారి ఈ చిన్న తంత్రాన్ని పాటించి చూడండి. మీ కష్టార్జితం వృధా కాకుండా అది ఆస్తి రూపంలోకి మారుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈ అమావాస్య మీకు ఒక కొత్త వెలుగును, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ పరిహారం చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మీ మనసులో ఎటువంటి ప్రతికూల ఆలోచనలు ఉండకూడదు. ఇది చేస్తే నిజంగా జరుగుతుందా అని అనుమానం ఉండకూడదు. పూర్తి నమ్మకంతో చేసినప్పుడే విశ్వం మనకు సహకరిస్తుంది. ఈ అమావాస్య రోజున మీరు చేసే ఈ చిన్న ప్రయత్నం మీ తరతరాల దారిద్ర్యాన్ని పోగొట్టే శక్తిని కలిగి ఉంది. బంగారం కొంటే అది కేవలం అలంకారం కాదు, అది మీ ఆపదలో ఆదుకునే నిధి. భూమి కొంటే అది మీ పిల్లలకు మీరిచ్చే గొప్ప ఆస్తి. ఈ రెండింటినీ పొందే అర్హత మీకుంది అని నమ్మండి. ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో మీ నిబద్ధత మరియు క్రమశిక్షణ చాలా ముఖ్యం. అమావాస్య అనేది ముగింపు కాదు, అదొక కొత్త ప్రారంభానికి సంకేతం. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లు మీ సమస్యల చీకటి తొలగిపోయి ధనకనక వస్తువాహనాలతో మీ ఇల్లు కలకలలాడుతుంది. మందార ఆకు యొక్క ఆ పచ్చదనం మీ జీవితంలో ఎప్పుడూ పచ్చగానే ఉండాలని, మీరు తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని కోరుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య సంబంధిత విషయాల కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. పాల్గొన బహుళ అమావాస్యను కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది. ఈ రోజున ఒక్కపూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని శాస్త్రం చెప్తోంది. సాధారణంగా ప్రతి నెలలోనూ అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం, తర్పణాలు వదలటం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటిది విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ విధమైన కార్యక్రమాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుంది అని శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఈ రోజున కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు.
కాబట్టే ఈ రోజును కొత్త అమావాస్య అంటారు. పూర్వం ఈరోజు గ్రామంలోని ప్రజలు గ్రామ దేవతలను విశేషంగా పూజించుకునేవారు. ఎందుకంటే మశూచి అమ్మవారు లాంటివి ఊరికి చేరకుండా ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని కొత్త అమావాస్య రోజు గ్రామ దేవతలను కొలుస్తూ ఉంటారు. ఈ రోజు స్త్రీలు గ్రామ దేవతలకు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు మొదలైనవి భక్తి శ్రద్ధలతో చెల్లించుకుంటూ ఉంటారు. ఈరోజు ఎవరైతే ఒక్కపూట ఉపవాసం ఉండి ఆ మహాశివుణ్ణి ఆరాధిస్తారో వారి చనిపోయిన పూర్వీకులు సంతోషించి కుటుంబం చల్లగా ఉండాలని దీవిస్తారు. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. సంతానం కలక్క ఇబ్బంది పడేవారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఇంట్లో సంతానానికి ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ తొలగి సకల శుభాలు కలుగుతాయి. అంతేకాదు ఈరోజు ఇలా చేయటం వలన ఆర్థిక బాధలు తొలగిపోతాయి. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు ఇలా శివారాధన చేసి పితృదేవతల ఫోటో ముందు నిలుచుని కుటుంబాన్ని కాపాడమని, ఆశీర్వదించమని 2 చేతులతో నమస్కరించుకోవాలి. ఇక ఈరోజు ఎవరైతే లక్ష్మీ ఆరాధన చేస్తారో వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవికి ఈ రోజంటే ఎంతో ఇష్టం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు లేదా ఏదైనా సమస్య ఉన్నవారు ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేస్తే ఆ ఇబ్బందులు పోయి సకల సంపదలు కలిగేలాగా అమ్మవారు దీవిస్తారు. ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేస్తే ఒకవేళ మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నా పారిపోతుంది. అమావాస్య ఎంతో శక్తివంతమైనది. అయితే ఈ అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలా మంచి జరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. గుమ్మానికి ఇది కడితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు నరఘోష, నర దృష్టి, ఎదుటివారి ఏడుపులు, బంధువుల ఏడుపులు, పొరుగింటి వారి ఏడుపులు అన్నీ కూడా పట్టపంచులైపోతాయి. సమస్యలన్నీ పోయి లక్ష్మీ అనుగ్రహం కలగాలని కోరుకునేవారు కొత్త అమావాస్య రోజు ఖచ్చితంగా గ్రామ దేవతలను పూజించుకోవాలి. ఈ పాల్గొన అమావాస్య రోజు రాత్రి 8 నుండి 12 గంటల మధ్యలో గుమ్మానికి ఒక ప్రత్యేకమైన మూటను కట్టడం వలన ఇంటికి ఉన్న అన్ని రకాల దోషాలు పోతాయి అని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ మూట ఏమిటి, ఎలా కట్టుకోవాలి అనే విషయం తెలుసుకుందాం. ముందుగా ఒక నల్లటి వస్త్రం తీసుకోండి. దానిలో 6 నల్ల జీడి గింజలు వేయండి. నల్ల జీడి గింజలకు సాధారణంగా చాలా శక్తి ఉంటుంది. తాంత్రిక పూజలకు వీటిని విరివిరిగా వాడుతూ ఉంటారు. అంతేకాదు ఈ నల్ల జీడి గింజలు చాలా అరుదుగా లభిస్తాయి. నెగిటివ్ ఎనర్జీని సులువుగా పోగొట్టేస్తూ ఉంటాయి. కనుక ముందు ఒక నల్లటి వస్త్రంలో 6 నల్ల జీడి గింజలు వేయండి. వీటితో పాటు 6 నల్ల గవ్వలు కూడా వేయండి. నల్ల గవ్వలు కూడా చాలా శక్తివంతమైనవి. వీటిని ఎవరికి పడితే వారికి అమ్మరు కూడా. వీటిని ఎలాగోలా సంపాదించి ఈ నల్ల గవ్వలు కూడా 6 వేసి గుప్పెడు రాళ్ళ ఉప్పును వేయండి. ఈ మూడింటిని అంటే 6 నల్ల జీడి గింజలను, 6 నల్ల గవ్వలను, గుప్పెడు ఉప్పును నల్లటి వస్త్రంలో వేసిన తర్వాత మా ఇంటికి ఉన్న దృష్టి దోషాలు, పీడలు అన్నీ కూడా పోవాలి, అందరి ఏడుపులు పోవాలి, మా ఇంటి మీద ఎవరి కళ్ళు పడకూడదు అని మీ సంకల్పాన్ని చెప్పుకొని నమస్కారం చేసుకుని మూట కట్టేయండి. ఈ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డోర్ పైన కట్టండి. ఇదంతా కూడా రాత్రి 8 నుండి 12 గంటల మధ్యలో ఎవ్వరికీ కనపడకుండా చేసుకోవాలి. ఇలా చేస్తే మీకు చక్కగా కలిసి వస్తుంది. ఒక్క రోజులోనే మార్పు అనేది మీకు కనిపిస్తుంది. ఈ పరిహారం చేయటం వలన మీ ఇంటిపై ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా పోతాయి. ఈ పరిహారం చేసిన ఒక్క రోజులోనే సమస్యలు నెమ్మదిగా తగ్గుతాయి. మీరు వద్దన్నా సరే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఇది చాలా శక్తివంతమైన పరిష్కారం, అద్భుతంగా పనిచేస్తుంది. ట్రై చేసి చూడండి, మీరే అద్భుత ఫలితాలను పొందుతారు. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా పాల్గొన అమావాస్య రోజు గుమ్మానికి ఈ మూటను కట్టి మీ జీవితాన్ని మార్చుకోండి, సంతోషంగా జీవించండి. ఈరోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసుకోండి చాలు. చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, దరిద్రమంతా కూడా పోతుంది. ఇక ఈ అమావాస్య ఈ సంవత్సరంలో చివరిది కనుక కలబంద మొక్కతో ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో తరగని ఆస్తి వచ్చి పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి, మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి.
కనుక అందరూ కలబంద మొక్కతో ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకోండి. కలబంద మొక్క గురించి మన అందరికీ తెలిసిందే కదా. కలబంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. అంటే ముగ్గురు అమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి కలబంద మొక్కలో కొలువై ఉంటారు. ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ యొక్క పరిహారం చేసుకోవటం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరని మనకు పరిహార శాస్త్రం చెప్తుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వల్ల ధనానికి ధనం వస్తుంది. జనాల ఏడుపు అంతా కూడా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా పోతాయి. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో, అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు. ఆ సమస్యల నుండి ఎలాగైనా సరే బయటపడాలని చాలామంది అనుకుంటూ ఉన్నారు. అలా చాలామందికి తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేస్తే మా సమస్యలు పోతాయి అని భావిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ కలబంద పరిహారం చేసుకోండి. అలా చేస్తే మీ సమస్త సమస్యలన్నీ కూడా పోతాయి. జనాల ఏడుపు అంతా కూడా పోతుంది. పేదరికం అనేది కూడా తొలగిపోతుంది. మీపై, మీ ఇంటిపై ఉండే భయంకరమైన నరదృష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, అనేక రకాల అనర్థాలు కావచ్చు, అన్నీ కూడా తొలగిపోతాయి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, అప్పుల బాధలు, గొడవలు అన్నీ కూడా మీకు దూరమైపోతాయి. చక్కగా ధన లాభం కలుగుతుంది. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కలబంద మొక్కకు దిష్టి తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి. అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు. మన జీవితంలో ఉండే అన్ని రకాల దరిద్రాలను కూడా తొలగించగలదు. కలబంద మొక్క చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనకు ఇస్తుంది. ధనం లేకపోవటం ఒక్కటే కాదు, మంచి ఆరోగ్యం లేకపోవటం కూడా దరిద్రమే. మన దగ్గర అన్నీ ఉన్నా వాటిని తినలేకపోవటం దరిద్రమే. ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం, ఇంట్లో గొడవలు జరగటము, పెళ్ళి కాకపోవటము, పిల్లలు లేకపోవటము, పిల్లలు ఉన్న మాట వినకపోవటము, పిల్లలు తల్లిదండ్రులను బాధపెట్టటము, ఇవన్నీ కూడా దరిద్రాలే. చాలామంది కేవలం ధనం లేకపోవడాన్నే దరిద్రం అనుకుంటూ ఉంటారు. కానీ కాదు, దరిద్రం చాలా రకాలుగా ఉంటుంది. ఇలా మీకు ఏ దరిద్రాలు ఉన్నా ఆ దరిద్రం తొలగిపోవాలంటే ఈ అమావాస్య రోజు చక్కగా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి. చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదు, అనారోగ్యాల పాలైపోతూ ఉన్నారు అని బాధపడేవారు, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయని దిగులు పడేవారు, ధనం చేతిలో నిలవట్లేదని భావించేవారు, అలాగే మాకు రాబోయే కొత్త సంవత్సరంలో కలిసి రావాలి, లోటు రాకూడదు, మా ధన సంపాదన పెరగాలి, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం రావాలి అని కోరుకునేవారు ఇలా అందరూ కూడా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు తిథి వారము బాగుంది కదా. కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏమిటి అంటే మంచి ఫలితాలను మనం చూడగలుగుతాము. కావున ఈ అమావాస్య రోజున కలబంద మొక్క పరిహారం చేయండి. ఈ పరిహారం కోసం కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధనంతో పాటు ఆ ముగురమ్మల ఆశీర్వాదం కూడా మన పైన పడుతుంది. వారి యొక్క ఆశీర్వాదముతో మనకు ఈ సంవత్సరంలో మరియు వచ్చే సంవత్సరంలో సకల శుభాలు చేకూరుతాయని పరిహార శాస్త్రం చెప్తుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఆచరించుకోండి. ఇంటి పరంగా కలిసి రానప్పుడు మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు, కలబంద మొక్కను తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టుకోమని. అలా కట్టుకుంటే ఇంట్లో ఉన్న కష్టాలు పోతాయని, మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తుందని, కష్టాలన్నీ కూడా తీరుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే కలబందకు అన్ని శక్తులు ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా కలబంద పరిహారం చేసుకోండి. చాలామంది సాధారణంగా ఇంట్లో కలబంద మొక్కలు పెంచుకుంటూ ఉంటాము. కలబంద మొక్క అనేది ఆక్సిజన్ పరంగా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నెగిటివ్ని ఈ మొక్క లాగేసుకుంటుంది. ఇందులో మనకు తెలియని ఒక శక్తి దాగి ఉంటుంది. ఈ కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ముగ్గురమ్మలు కూడా తిరుగుతూ ఉంటారు. అక్కడికి ముగ్గురమ్మలు కూడా ప్రవేశిస్తూ ఉంటారని మనకు పరిహార శాస్త్రం చెప్తుంది. మనకు లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురమ్మలు ఒకరేమో విద్యకు సంబంధించిన దేవత, ఇంకొకరేమో ధనానికి సంబంధించిన దేవత, ఇంకొకరేమో సౌభాగ్యాన్నిచ్చే తల్లి. ఏ మనిషికైనా ఇంకేం కావాలి? ఈ మూడు ఉంటే చాలు, జీవితంలో ఇంకేమీ అవసరం ఉండదు.
కాబట్టి ఈ ముగురమ్మల అనుగ్రహం కావాలి అనుకునేవారు, మా ఇల్లు ఎప్పుడూ కూడా చల్లగా ఉండాలి అనుకునేవారు, మా పిల్ల పాపలు అందరూ కూడా చల్లగా ఉండాలి, మా ఇల్లు కలకలలాడుతూ ఉండాలి అనుకునేవారు తప్పక ఇంటి దగ్గర ఒక కలబంద చెట్టును పెంచుకోండి. దానితో పాటు ఈ అమావాస్య రోజు ఈ కలబంద పరిహారాన్ని కూడా చేసుకోండి. మనకు 100 సంవత్సరాల క్రితం సేమ్ ఇలాంటి అమావాస్య వచ్చింది, మళ్ళీ ఈరోజు వస్తుంది. ఇది చాలా శక్తివంతమైన మరియు పవిత్రమైన అమావాస్య. సంధ్యా సమయంలో కలబంద పరిహారం చేసుకోండి, సరిపోతుంది. మీ యొక్క జీవితమే మారిపోతుంది. ఈ పరిహారం చేయటం వలన వచ్చే ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. అంత చక్కగా ఈ పరిహారం పనిచేస్తుంది. ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం. ఒకవేళ కలబంద మొక్క మీ ఇంట్లోనే ఉందనుకోండి, ఆ మొక్కను వేర్లతో సహా పీకేసి దాన్ని శుభ్రం చేసుకోండి. అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం వేళ కలబంద మొక్కను పీకకూడదు. కనుక కలబంద మొక్కను మీరు మధ్యాహ్నం కాకుండా సాయంత్రం పీకేసి చక్కగా దాన్ని శుభ్రం చేసి పెట్టుకోండి. సాయంత్రం మీరు పరిహారం ఎప్పుడైతే చేస్తారో అప్పుడే ఆ కలబంద మొక్కను తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసుకోండి. ఎందుకంటే దానిపై దుమ్ము ధూళి ఉంటుంది కదా, దాన్ని నీటితో మొత్తం శుభ్రం చేయండి. ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం చేసుకోండి. ఇక మీ సుడి తిరిగిపోతుంది, మీకు అదృష్టం ఐశ్వర్యము లభిస్తుంది. రాబోయే కొత్త సంవత్సరంలో అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. చాలా చాలా మంచి రిజల్ట్ను అయితే మీరు చూడగలుగుతారు. కాబట్టి కలబంద మొక్కను తెచ్చుకోండి. అంటే మీ పెరట్లో కలబంద మొక్క ఉంటే అది తెచ్చుకోండి, లేదా బయట నుండి కలబంద మొక్కను తెచ్చుకోండి. వేర్లతో సహా కలబంద మొక్క ఉండాలి. గుర్తుపెట్టుకోండి, వేర్లు లేకుండా మీరు పీకి తెచ్చుకుంటే అది పరిహారానికి పెద్దగా పనిచేయదు. అందుకే వేర్లతో సహా పీకి తెచ్చుకోండి. ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు చక్కగా తుడిసి వేసుకొని ఆ కలబంద మొక్కకు ఇలా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. కుంకుమ పసుపు అనేవి మంగళకరమైనవి, శుభకరమైనవి, చాలా చాలా పవిత్రమైనవి. కనుక కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. అలా బొట్లు పెట్టిన తర్వాత 4 లవంగాలు తీసుకోండి. లవంగాలకు దిష్టిని, నెగిటివ్ ఎనర్జీని, దోషాలను తొలగించే శక్తి ఉంది కనుక లవంగాలను తీసుకోండి. ఆ 4 లవంగాలను కలబంద మొక్క మీద 4 చోట్ల గుచ్చండి. అలా గుచ్చటం వలన కలబంద మొక్క యొక్క శక్తి 1000 రెట్లు పెరుగుతుంది. ఇలా లవంగాలను గుచ్చిన తర్వాత ఈ కలబంద మొక్కను తీసుకుని వెళ్ళి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేయండి. ఎర్ర జాకెట్ ముక్క, ఎర్రటి కర్చీఫ్, ఇలా ఏదో ఒక ఎర్ర వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో ఈ కలబంద ముక్కను పెట్టండి. తర్వాత ఈ ఎర్రటి వస్త్రంలోనే 2 దాల్చిన చెక్క ముక్కలను కూడా వేయండి. ఎందుకంటే దాల్చిన చెక్కలు దరిద్రాన్ని పోగొడతాయి, ధనాన్ని ఆకర్షిస్తాయి, ధన లాభాన్ని తెచ్చి పెడతాయి. కాబట్టి 2 దాల్చిన చెక్క ముక్కలు వేయండి. తర్వాత 5 పచ్చి వేప ఆకులను తీసుకొని వాటిని కూడా ఈ వస్త్రంలో వేసేయండి. వేప ఆకులు వేయటం వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు, చెడు శక్తులు లాంటివి రాకుండా ఉంటాయి. ఇంకా చివరిలో 1 రూపాయి నాణాన్ని కానీ, 2 రూపాయల నాణాన్ని కానీ, 5 రూపాయల నాణాన్ని కానీ వేయండి. తర్వాత కలబంద మొక్కతో పాటు వీటన్నిటిని కూడా కలిపి ఒక మూటలాగా కట్టేసి ఆ మూటకు ధూపాన్ని చూపించి ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ లోపల వైపు కట్టండి. బయట వైపు కాదు, లోపల వైపు కట్టండి. అంటే బయటి నుండి కనిపించకూడదు, ఇంటి లోపలి వారికే కనిపించాలి. ఇలా కట్టే ముందు ఒకసారి మనసులో మాకు ఉన్న సమస్యలు పోవాలి, మా కష్టాలన్నీ కూడా ఈ సంవత్సరంతో పోవాలి, రాబోయే కొత్త సంవత్సరంలో మాకు ఎలాంటి కష్టాలు రాకూడదు, మాకు ధనలాభం కలగాలి, ధన సమస్యలనేవి రాకూడదు, 2025లో మేము పట్టిందల్లా బంగారం అవ్వాలి, కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం రావాలని కోరిక చెప్పుకొని ఆ తర్వాత ఈ మూటను గుమ్మానికి కట్టేయండి. అలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్న చెడంతా కూడా పోతుంది. ఏ శక్తుల వలన మీకు సమస్యలు వస్తూ ఉన్నాయో, కష్టాలు వస్తూ ఉన్నాయో ఆ శక్తులన్నీ కూడా పోతాయి. ఈ రోజుతో మీ దశ మారిపోతుంది. మీ కష్టాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి. ఇక కొత్త సంవత్సరంలో మీకు అంతా మంచే జరుగుతుంది. ధనలాభం విపరీతంగా కలుగుతుంది. వద్దన్న ధనం వస్తుంది. అంతేకాదు దిష్టి కూడా తగలకుండా ఉంటుంది. ఇలా కట్టిన మూటను మళ్ళీ అయితే ఈ మూట తడితడిగా మారుతుందో అప్పుడు ఈ మూటను తీసివేసి ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి. ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వలన మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ, కష్టాలు, ధన సమస్యలు, దరిద్రాలు అన్నీ కూడా ఈ రోజుతో పోతాయి. రాబోయే కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే జరుగుతాయి.
విపరీత ధనలాభం కలుగుతుంది. కనుక ఈ అమావాస్య రోజు అందరూ కూడా ఈ కలబంద మొక్క పరిహారం చేసి చక్కటి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.